అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటికీ ఓర్చునది, అన్నిటికీ తాలునది, స్వప్రయోజనం చూచుకొననిది, సత్వరమే కోపపడనిది, మత్సరపడనిది, డంబములేనిది, పొంగనిది, ప్రేమ ఒక్కటే. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఈరోజు మందిరంలో వర్తమానము మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయలేకపోవడానికి కారణం ఐరింగ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఒక ఆరాధన మరి వాయిస్ సరిగ్గా రాలేదు. అందుకొరకని ఇదిన వర్తమానం మరొకసారి అవుట్లైన్ మన సంఘం అంతటికి అందించాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది. ఇదిన వర్తమానము అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. శిష్యులు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో 274 సార్లు వ్రాయబడింది. క్రైస్తవులు అనేటువంటి మాట 3 సార్లే వ్రాయబడింది. అంటే దేవుని బిడ్డలు, ప్రభువుని నమ్ముకున్నవారు, యేసును అంగీకరించిన వారు అని అనగా వారు శిష్యులు. దేవుడే వారికి గురువు. ప్రభు కూడా చెప్తాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తూ అందరినీ శిష్యులుగా చేయుడి అని అంటాడు. కనుక క్రైస్తవులు అనగా క్రీస్తుని ఎరిగిన వారు అనగా నేర్చుకునేవారు. ప్రభు పాదాల దగ్గర అనునిత్యము నేర్చుకోవాలి. గురువును అనుసరించేవారు, గురువును మాదిరిగా తీసుకుని జీవించేటువంటి వారు, గురువు దగ్గరను వెంబడించేటువంటి వారే క్రైస్తవులు. ఎవరు మన గురువు అనగా యేసునే మన మాదిరి, యేసయ్యేనే మనము అనుసరించాలి, యేసునే వెంబడించాలి. కనుక క్రైస్తవ ఆత్మీయ జీవితంలో రకరకాల బోధలు, రకరకాల భక్తులు, రకరకాల మందిరాలు, రకరకాల సిద్ధాంతాలు ఎన్ని వచ్చినప్పటికీ వాక్యానుసారంగా దేవుని నమ్ముకున్నవారు క్రైస్తవులు అని అనగా ప్రభు పాదాల దగ్గర నేర్చుకునేటువంటి వారు. మరి మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడినటువంటి వారు దేవుని వెంబడించేవారుగా ఉండాలి. ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని శిష్యుడైన యోహాను చెప్పినప్పుడు యోహాను శిష్యులు ప్రభువుని వెంబడించారు. అలాగనే పేతురు యోహానులు, పేతురు ఆంద్రేయులు, ఆ సహోదరులు ఇద్దరు కూడా వారు వలలు విడిచి ప్రభువుని వెంబడించారు. యాకోబు అలాగనే యోహానులు వారి తల్లిదండ్రులు విడిచి ప్రభుని వెంబడించినట్లుగా దేవుని లేఖనం మనం చూస్తున్నాం. యేసునే వెంబడించాలి, ప్రభుని వెంబడించాలి, దేవుని వెంబడించాలి అంటే కొన్ని విడిచిపెట్టుకోవాలి. లోకమును, లోకాశలను, లోక స్థితిగతులను విడిచిపెట్టుకున్నప్పుడే లోకరక్షకుడైన యేసుని వెంబడించగలము. యేసుని వెంబడించినప్పుడే ఆయన శిష్యులు అవుతాం. ఆయన శిష్యులు అయినప్పుడే క్రైస్తవులు అని మనం ధైర్యంగా చెప్పుకోగలుగుతూ ఉంటాం. కనుక ప్రభుని వెంబడించే వారుగా ఉండాలని ప్రభు పేట మొదటిగా మనవి చేస్తున్నాను. రెండవదిగా దేవుని ప్రార్థించేవారుగా, ప్రభు దగ్గర విజ్ఞాపన చేయవారుగా, ప్రభువు దగ్గర మోకాళ్ళ అనుభవం కలిగినటువంటి వారుగా, ప్రభుతో సహవాసం చేసేటువంటి వారుగా మరి క్రైస్తవులు అనబడినటువంటి వారు ఉండాలని లూకాసు సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో ప్రార్థనలను బట్టి అక్కడ తెలియచేస్తూ ఉంటాడు. అలాగనే మరి మంచి మాట 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు, మీరు సంఘమునకు సహకారులుగా ఉండాలి. క్రైస్తవుడు అనగా, శిష్యుడు అనగా దేవుని సంఘమునకు సహకారులుగా ఉండేటువంటి వారు, దేవుని సంఘ క్షేమము కొరకు సహకరించేటువంటి వారు, సిలువకు సహకారులు, సువార్తకు సహకారులు, సంఘానికి సహకారి, ఒకరికి ఒకరు ఉపచారము చేయుడి, పరిచర్య చేయుడి, ఒకరి ఎడల ఒకరికంటే ఒకరు తక్కువ వారుగా ఎంచుకొనిడి అని దేవుని లేఖనంలో మరి తెలియజేయబడుతుంది. కనుక శిష్యులు అన్న వారందరూ కూడా
పరిచర్య చేయువారుగా, ఒకరికి ఒకరు ఉపచారము, ఒకరికి ఒకరు పరిచర్య చేయువారుగా ఉండే వీళ్ళని ప్రభు పేట మరొకసారి మనవి చేస్తూ